15 సంవత్సరాల క్రితం సురేష్ శెట్కర్ గారు ఎంపీ అయ్యారు. అప్పుడు అరకొర ఒకటి రెండు పనులు తప్ప ఏమాత్రం అభివృద్ధిని చేయలేకపోయారు. అలాగే అదే సారు ఇప్పుడు మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తూ మన ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. 15 సంవత్సరాల క్రితమే ఏమాత్రం అభివృద్ధి చేయలేని సారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఏమాత్రం అభివృద్ధి చేయలేని సారు ఇప్పుడు గెలిపిస్తే ఏమి చేస్తారో మీరే గ్రహించాలి అని నేను విన్నవిస్తున్నాను. అంతేకాకుండా బీబీ పాటిల్ గారు అయితే 10 సంవత్సరాలు మన ప్రాంతానికి ఎంపీగా ఉండి అయినా ఎప్పుడు కూడా ప్రజలలోకి రాలేదు, ఎవరు ఏ నాయకుడిని కలవలేదు, ఏ గ్రామానికి వెళ్లకుండా ఎవరి సమస్యలు కూడా తెలుసుకోలేదు. అలాంటి వ్యక్తికి ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ మన ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారు. 10 సంవత్సరాల్లోనే ఏమాత్రం అభివృద్ధి చేయలేని ఎంపీ గారు ఇప్పుడు గెలిపిస్తే మనకేమైనా సేవ చేస్తారా, మన సమస్యలు పరిష్కరిస్తారా, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతారా, మీరు ఒకసారి గ్రహించాలి అని కూడా వేడుకుంటున్నాను.